నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. దొరలు భూస్వాముల ఆగడాల నుంచి ప్రజలను చైతన్యపరిచి రక్షించింది ఎర్రజెండా. విగ్రహ ధ్వంసం చేసిన వ్యక్తులు అరెస్ట్. పేదరిక నిర్మూలనే P4 లక్ష్యం. శిక్షణ కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్. రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్తే తనకు ప్రధానమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100% కార్యక్రమానికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మహబూబ్ నగర్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 4-5 సంవత్సరాలు మీ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. మీ సొంత పనుల్లో పడి పిల్లలను పట్టించుకోకపోతే పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుందని ఆయన తల్లిదండ్రులకు హెచ్చరించారు. కాటికి చేరే వరకు మనం గర్వంగా జీవించేలా మన పిల్లలను మనం తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతిరోజు పిల్లల పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దయచేసి టీవీలు, సెల్ ఫోన్లను కట్టి పెట్టాలని ఆయన సూచించారు. మీరు చేసే చిన్న త్యాగమే మీ పిల్లలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. తల్లిదండ్రుల కృషి లేనిదే ఎవరు ఉన్నత శిఖరాలకు చేరుకోలేరన్నారు. అందుకు ఉదాహరణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అని. ఆమె బ్యాడ్మింటన్ లో ప్రపంచ స్థాయిలో రాణించిందంటే వారి తల్లిదండ్రులు చేసిన త్యాగం, కృషి తెర వెనుక ఎంతో ఉందన్నారు. గత సంవత్సరం ప్రభుత్వం జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు 114 మందికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీలలో సీట్లు ఉచితంగా పొందారని ఆయన గుర్తు చేశారు. తాను రాజకీయాల కోసం ఈ కార్యక్రమం చేయడం లేదని స్పష్టం చేశారు. మేము ప్రభుత్వము, టీచర్సు, స్వచ్ఛంద సంస్థలు, మేము అపాయింట్మెంట్ చేసుకున్న విద్యా వాలంటీర్లు అందరం కూడా ఒకటే ఒక కోరిక మీ నుంచి కోరుతా ఉన్నాం. మీ పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకున్నాం. వారికి మంచి వాతావరణం ఇంట్లో కల్పించి వారిని ఒక కంట కనిపెట్టి చదువు వైపు మళ్లించేటట్లుగా చేయడం వరకే మీ బాధ్యత. ఈ 4 సంవత్సరాలు మనం మన పిల్లల్ని పట్టించుకోకుంటే వాళ్ళు పక్కదారి పట్టే ప్రమాదం చాలా ఉంది. ఒక్కసారి వాళ్ళ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకు మంచిగా మంచి మార్గంలో మనం వాళ్ళని తీసుకొని పోతే ఇక పైన వాళ్ళే గట్టిగా పట్టుబట్టి చదువుకొని మంచిగా ఉన్నత స్థానాల్లోకి పోతారు. అందుకే ఈ 8th, 9th, 10th చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. ఇది మళ్ళీ మీకు చెప్తా ఉన్నానమ్మా. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీ పాఠశాలలో అవి మా దృష్టికి తీసుకురావచ్చు. ఇది కేవలం 10th క్లాస్ కోసం చేయట్లే. ఇప్పుడు వాళ్లకు మంచి చదువును అందిస్తే వాళ్లకు బేసిక్ నాలెడ్జ్ అనేది బాగా ఉంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏం కావాలనో, నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. మీ అందరికీ కూడా ఎక్కడో హైదరాబాద్కు పోవాల్సిన పని లేకుండా ఈ 20 నెలల్లో మేము అందరం చేసిన పని ఏంటంటే కాలేజీలు అన్నిటినీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి కామారెడ్డి జిల్లాపై పగబట్టిన వాన. జిల్లా కేంద్రంలో మళ్లీ భారీ వర్షం మొదలైంది. గత నెలలో కురిసిన భారీ విపత్తుకు ఇంకా కోలుకోకముందే మంగళవారం మధ్యాహ్నం నుంచి కామారెడ్డి పట్టణం వర్షానికి రోడ్డు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నర్సాపూర్ కు చెందిన సాదిక్ అనే వ్యక్తి అరెస్ట్. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైకుల దొంగతనానికి పాల్పడుతున్న సాదిక్ గతంలో ప్లంబర్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో డమ్మీ తాళం చెవి వాడి బైకులను ఎత్తుకెళ్తున్న సాదిక్ తనిఖీలో భాగంగా సూరారం చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాదిక్ ను అరెస్ట్ చేసి అతని వద్ద దొంగిలించిన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. టూ వీలర్ యజమానులకు ఒక విజ్ఞప్తి, దయచేసి ఎక్కడైతే మీరు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పార్కింగ్ చేసుకోకుండా కొంచెం సీసీ కెమెరాలు మీరు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కాకుండా మిగతా టైంలో ఎప్పుడైనా సరే కొద్దిగా పబ్లిక్ మూమెంట్ ఉన్న చోట సీసీ కెమెరాలు ఉన్న చోట పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ అందరు కూడా సజెషన్ చేస్తున్నాను. ముఖ్యంగా పార్కింగ్ ప్లేస్లు ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, మన మీ వెహికల్ కూడా రక్షణ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అక్కడ పార్కింగ్ ప్లేస్లు పెట్టుకోగలరు. అదేవిధంగా ఈరోజు 8 గంటల సమయంలో మరొక నేరస్తు కూడా మాకు దొరకబట్టుకోవడం జరిగింది. ఒక అనుమానాస్పదంగా ఒక వెహికల్ ఒక మనిషి తిరుగుతూ ఉంటే అతను పట్టుకొని విచారించక సరైన ప్రూఫ్ లేకపోవడం వల్ల పిఎస్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా తను ఈ నెల 3వ తారీఖు నాడు సూరారంలో జరిగినటువంటి దొంగతన కేసు కన్ఫర్మ్ చేసినాడు. అతని దగ్గర నుంచి 30 తులాల వెండి రికవర్ చేసినాము. ఆ ఇంట్లో 30 తులాల వెండితో పాటు కొంత క్యాష్ పోవడం జరిగింది. ఈరోజు అతని దగ్గర నుంచి సిల్వర్ వస్తువులు రికవర్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేసినాము. ఈ కేసులో కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ మీద కూడా రివార్డ్ పెట్టి సిపి గారికి పంపడం జరిగింది. ఇతని పేరు కుల్దీప్ సింగ్, మన దగ్గరనే రోడామేశ్వర్ నగర్లో ఉంటాడు. ఇతను వెల్డింగ్ పని చేస్తాడు. ఇతను కూడా చిల్లర అలవాటు పడి తొందరగా డబ్బు చంపాలనే ఉద్దేశంతో చెడు ఫ్రెండ్షిప్ ద్వారా ఇదంతా ఏర్పాటు చేసి దొంగతనాలకు అలవాటు పడినాడు. ప్రస్తుతానికి అతని పైన దొంగతనం హెచ్బి కేసు దాంట్లో బయటకు వచ్చింది. దొంగతనం కేసులో వాళ్ళ ఇంట్లో పోయినటువంటి 30 తులాల వెండికి 30 తులాల వెండి కూడా రికవర్ చేయడం జరిగింది. కొంత 20,000 రూపాయలు క్యాష్ ఉంటే క్యాష్ ఖర్చు పెట్టుకున్నాడు. దాంట్లో వెండి మాత్రం యాజ్ టీజ్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. సుమారు గత 2 నెలల నుంచి సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా చోట్ల అక్కడక్కడ బైక్ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. వరంగల్ జిల్లా తెలంగాణలో దొరల భూస్వాముల ఆగడాల నుంచి ప్రజలను చైతన్యపరిచి రక్షించింది ఎర్ర జెండా అని ఎంసీపీఐయు నగర కార్యదర్శి ఎం సాగర్ తెలిపారు. వరంగల్ పట్టణంలోని కాశీబుగ్గలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ కాశీబుగ్గ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పూలేపాక రవీందర్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి పరిమెల్ల గోవర్ధన్ రాజు, ఎంసీపీఐయు నగర కార్యదర్శి మాలావత్ సాగర్, నాయకులు నగేష్, ఎం వెంకటేశ్వర్లు, ఎండి యాకూబ్, రఘుపతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం సాగర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజలకు మేలు జరిగింది అని తెలిపారు. దున్నే వాడితే భూమి కావాలనే నినాదంతో ఎర్ర జెండా సాయుధ పోరాటం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సోదరులారా, ఈరోజు వీర తెలంగాణ వరంగల్ నగర కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా కాశీబుగ్గ ఏరియాలో మీ అందరికీ కూడా పార్టీ నగర కమిటీ వైపు నుండి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను ఈరోజు బీజేపీ వక్రీకరిస్తూ దాన్ని మతము రంగు పులమడం కోసం ఈరోజు బీజేపీ ప్రధానంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ పోరాటంలో కనీసం బీజేపీ కానీ బీజేపీ శ్రేణులు కానీ ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కానీ ఎక్కడ దాని పాత్ర లేదు. కానీ ఈ చరిత్రనంతా కూడా ఒక తప్పుడు చరిత్రగా, వీధి పోరాట చరిత్రగా వక్రీకరించడం కోసం ప్రధానంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని రేపు 17వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా విమోచన దినంగా ప్రకటించాలని చెప్పేసి, పాటించాలని చెప్పేసి కూడా బీజేపీ తన శ్రేణులను పిలుపునివ్వడం కూడా జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. కారణం ఏంటంటే ఈ తెలంగాణ గడ్డ అంతా కూడా ఒకనాడు నైజాం రాజుకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, జమీందారులు జాగీర్దారులకు వ్యతిరేకంగా, విట్టికి వ్యతిరేకంగా సాగిన పోరాటం. ఈ పోరాటం అంతా కూడా మట్టి వాసన కలిగిన ప్రజలందరిని చేత తుపాకులు పట్టించి, భూస్వాములు హిందువులైతే దొర ముస్లిము ఇద్దరు కలిసి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా పీడించి దోపిడీ చేసిన చరిత్ర ఈ ప్రాంతంలో సాగింది. అది 1946 నుండి
51 వరకు సుమారు 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఈ పోరాటం కొనసాగింది. ఆ పోరాట ఫలితంగా ఈ భారతదేశంలో భూ సంస్కరణల చట్టం రావడానికి ప్రధాన కారణం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైంది. అట్లాగే కౌలుదారి రక్షిత చట్టం రావడానికి కూడా ప్రధాన కారణం ఈ భూ పోరాటం సందర్భంగా, ఈ రైతాంగ సాయుధ పోరాట సందర్భంగా కొన్ని చట్టాలు వచ్చినాయి. ఆ రోజు కులం పెద్ద ఎత్తున వివక్షత ఎదుర్కొంటున్న సమాజం, అట్లాంటి కుల వివక్షత కూడా పోవడానికి ఆ రోజు తెలంగాణ రైతాంగ పోరాట ఫలితంగా కులం యొక్క భావాలు కూడా తగ్గడానికి ప్రధాన కారణమైంది. మరోవైపు భాషాపరమైన వివక్షత కూడా ఈ తెలంగాణ గడ్డ మీద కొనసాగుతూ ఉంది. అట్లాంటి భాషాపరమైన వివక్షత నుండి కూడా ఈరోజు ప్రజలను విముక్తి చేసింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అట్లాంటి చరిత్ర ఈ గడ్డ మీద సాగింది. ఆ చరిత్ర అంతా కూడా ఎర్రజెండా చరిత్ర, కమ్యూనిస్టుల చరిత్ర, ఎర్రజెండా చరిత్ర, కమ్యూనిస్టుల చరిత్ర, 4000 మంది అమరుల త్యాగంతో ఏర్పడ్డ చరిత్రను ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పనిగట్టుకొని హిందూ ముస్లింల మధ్యలో జరిగిన కొట్లాటలాగా ఈరోజు చరిత్రను, తప్పుడు చరిత్రను సృష్టించడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఈ దేశంలో ఉన్న విద్యావేత్తలు, మేధావులు, ప్రజలందరూ కూడా గమనించాలి. ఇట్లాంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ప్రజలందరినీ కూడా విముక్తి చేయడం కోసం సాగిన చరిత్ర. అట్లాంటి చరిత్రను విస్మరిస్తే రేపు భవిష్యత్ తరానికి నష్టం జరుగుద్ది. కాబట్టి ఈరోజు ఆలేరు పట్టణంలోని రహదారి బంగ్లాలో మాజీ టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ పాలనలో రజాకార్లు పరిపాలించిన తెలంగాణ ప్రాంతానికి 17 సెప్టెంబర్ 1948లో స్వాతంత్రం వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్నామని, పట్టణ మండలాల్లో జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు. సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో పెట్టి బలిదానం చేసిన మహానీయుల చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా చేయాలని సూచించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థికంగా ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో మన భారతదేశాన్ని తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, జిల్లా కార్యదర్శి కామటికారి కృష్ణ, జిల్లా కోశాధికారి సోమనర్సయ్య, జిల్లా మోర్చాల అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి దయ్యాల కుమారస్వామి, ఆలేరు పట్టణ అధ్యక్షులు నంద గంగేష్, మండల అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, పట్టణ జనరల్ సెక్రటరీ సుంకరి సృజన కుమార్ గౌడ్, ఎలగాల వెంకటేష్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు పూల హనుమంతు, సేవపక్షం జిల్లా కోకనీరర్ కంతుల శంకర్, పట్టణ కన్వీనర్ ఐలి సందీప్ గౌడ్, పట్టణ కో కన్వీనర్ పరమణి స్వామి, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డెమాన్ నరేందర్, బందెల సుభాష్, బడుగు జహంగీర్, కల్లెం రాజు గౌడ్, బైరి మహేందర్ గౌడ్, సముద్రాల శ్రీనివాస్, శేషత్వం అమరేందర్, జాలపు సురేందర్ రెడ్డి, కల్లెం రాజు, ద్వారపు రమణ, సుక్కరాజు, సోమిశెట్టి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అంటే 17 సెప్టెంబర్ను ఈ తరము పిల్లలు మర్చిపోయే రోజులు ఏర్పడ్డాయి. గతంలో మేము చిన్న ఉన్నప్పుడు మా తాతలు కానీ అమ్మమ్మలు కానీ రజాకార్లు చేసినటువంటి అరాచకాలను వాళ్ళు చెప్పేవాళ్ళు. ఏ విధంగా హింస పెట్టేవాళ్ళు, ఏ విధంగా చేసేవాళ్ళు. యావత్ భారతదేశం అంతా 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా స్వతంత్రాన్ని అందుకొని, ఫలాలను అందుకొని వాళ్ళు సంతోషంగా ఉంటే, తెలంగాణలో నిజాం నిరంకుశత్వ పాలనలో ఆనాడు మనకు స్వాతంత్రం సిద్ధించింది 17 సెప్టెంబర్ 1948. ఈ 17 సెప్టెంబర్ను ఈరోజు కొంతమంది రాజకీయ పార్టీల వాళ్ళు ఓటు రాజకీయంను దృష్టిలో పెట్టుకొని దాన్ని కనుమరుగు చేసే విధంగా, ఓడలు ఉన్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడమల్లయ్య అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో మేము అధికారంలోకి వస్తే 17 సెప్టెంబర్ను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని మాట్లాడినటువంటి వాళ్ళు దాన్ని మర్చిపోయినటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండేది. అదే మన పక్క రాష్ట్రం మా కర్ణాటకలో కొంత భాగం, మహారాష్ట్రలో కొంత భాగం కూడా ఈ 17 సెప్టెంబర్ నాడు వాళ్ళకు స్వాతంత్రం వస్తే వాళ్ళేమో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఈరోజు 17 సెప్టెంబర్ నాడు జరుపుకుంటే మన దగ్గర 17 సెప్టెంబర్ జరుపుకోవడానికి జంకుతున్నారంటే
ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆనాడు ఉన్నటువంటి రజాకాలు నిజాం యొక్క నిరంకుశత్వ పాలనకు, ఎందుకనంటే మహిళలను కూడా ఆ రోజు బట్టలు లేకుండా బతుకమ్మ ఆడించి నానా హింస పెట్టినటువంటి సందర్భాలు ఆనాడు మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనన్నా మన తెలంగాణ ఉద్యమము 17th సెప్టెంబర్ యొక్క ప్రాముఖ్యత కానీ, తెలంగాణ ఆనాడు రజాకాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరుల యొక్క జీవితాన్ని కూడా పాఠ్యాంశాలుగా రూపకల్పన చేసినట్టయితే దాని యొక్క ప్రాముఖ్యత ఈరోజు భావి తరాలకు తెలిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు కొత్తగా వచ్చే పిల్లల్ని అడిగండి 17th సెప్టెంబర్ అంటే ఏందో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. 15 ఆగస్టు ఏ విధంగా అయితే మన స్వతంత్ర దినోత్సవంగా యావత్ భారతదేశం జరుపుకుంటున్నామో, మన తెలంగాణ ప్రాంతానికి కానీ నిజాం పరిపాలించే కర్ణాటక, మహారాష్ట్రలోని కొంత భాగానికి కానీ స్వాతంత్రం వచ్చింది 17 సెప్టెంబర్ 1948 నాడు. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీ యాక్షన్ తీసుకున్నప్పటికీ మనకు ఆ స్వాతంత్రము వనగూరినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆనాడు పరిపాలనలో భాగంగా 1 year టైం అడిగినటువంటి నైజాం గారు తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించే విధంగా వారు ప్రయత్నం చేసినటువంటి విషయం ఈరోజు ఈ తరాలకు తెలియజేయాలి. పేదరిక నిర్మూలనే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ స్పష్టం చేశారు. మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. P4 కార్యక్రమం బంగారు కుటుంబాలు మార్గదర్శకాల పాత్రపై సచివాలయం సిబ్బంది నుంచి ఎంపిక చేసిన MOTలు, TOTలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా జేసీ మాట్లాడుతూ P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో సున్నా పేదరికమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రూపొందించారని వివరించారు. మార్గదర్శులు పేద కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకుని పేదరికం నుంచి వారు శాశ్వతంగా బయటపడే విధంగా చైతన్యపరచడం అవసరమని, విద్య ఇతరత్ర సహకారాన్ని అందించడం చేయాల్సి ఉంటుందన్నారు. P4 కార్యక్రమంలో సచివాలయ సిబ్బందిని కీలక పాత్ర అని, బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు మధ్య వారు వారధి వంటి వారని జేసీ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనలో ప్రజల్ని భాగస్వామ్యాలను చేస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి విజయవంతం చేయాలని జేసీ పిలుపునిచ్చారు. ఎవరైతే మచ్ నీడెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది సార్. ఇది మెంటర్షిప్ పరంగా, మెడికల్ పరంగా చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి కూడా కొంత డిస్కౌంట్స్ మెడికల్ రీమెన్స్మెంట్స్ మెడిసిన్స్ లో కానీ అంటే ట్రీట్మెంట్స్ లో స్కానింగ్ లో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. దాంట్లో కూడా నీడ్స్ అనేవి కంప్లీట్ గా ఫ్యామిలీ నీడ్స్, కామన్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో అలా కొంతమంది నేర్చుకోలేదు. బిట్స్ అండ్ పీసెస్ గా అక్కడక్కడ వాలంటీర్ ఎవరో ఒకరిద్దరు చేసి ఉంటారు. But as a government policy, like initiative, entire state we are into this with a much bigger objective, so that manavallaki meme help cheyabothunam, so that we all will be like above the poverty line on some day. And indaka Raviteja cheppinattu, yes, if at all a government person goes and talk to a family, they'll feel much appreciated. ఫ్యామిలీతో గవర్నమెంట్ ఆఫీసర్, మీరు గవర్నమెంట్ ఆఫీసర్, అది కూడా మంచి పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్, విలేజ్ లెవెల్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో ఇలా జరుగుతుంది వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడితే, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే దే విల్ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఆల్సో హ్యాపీ. బికాస్ ఐ నెవర్ ఇంటరాక్టెడ్ టు గవర్నమెంట్ ఆఫీసర్ అన్లెస్ ఐ క్లియర్డ్ మై ఎగ్జామ్. అప్పుడు దాకా నేను ఒక ఆఫీసర్తో కూడా, ఒక గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్తో కూడా నేను I'm never interacted. But if at all somebody interacts with you, somebody gives importance to you, importance ichi వాళ్ళ టైం ఇచ్చి మీరు మాట్లాడితే, they'll feel much appreciated and happy. అది చేస్తే automatically they'll understand. And government's objective వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది. ప్లీజ్ డూ దట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. మీ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విల్ కంటిన్యూ. గంపలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటముల రింగ్ సెంటర్ వద్ద 14వ తారీఖు శనివారం రాత్రి 10:30 సమయంలో
పెదకొమిర గ్రామానికి చెందిన ఇనుగంటి బాల రాంబాబు విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు 15/9/2025 తేదీన ఫిర్యాదు మేర ఈ ఘటనపై గంపలగూడెం పోలీస్ స్టేషన్ లో సిఆర్ నెంబర్ బై 128/2025 U/S 196 324 2 353 2 61 2 R/W 35 BNS కింద కేసు నమోదు చేశారు. ఇన్నిగంటి మధుసూదనారావు ఫిర్యాదుతో నిందితులను మొదుగు శ్రీనివాసరావు, కొంగల వినాయకరావు, ఇడుపులపాటి రాంబాబు అనువారు విగ్రహాన్ని ధ్వంసం చేసి అల్లర్లు రేకెత్తించడానికి ప్రయత్నించారని ఈ చర్యల వల్ల సమాజంలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్తలు ఏర్పడి పరిస్థితి నెలకొనటం వలన గంపలగూడెం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి గౌరవనీయ న్యాయస్థానానికి రిమాండ్ కోసం తరలించారు. ఇక ఈ సంఘటన వలన శాంతి భద్రతలకు భంగం కలగకుండా గంపలగూడెం గ్రామంలో అదనపు పోలీసు బలగాలు మోహరించాయని తెలిపారు. తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు తెలిపారు. గంపలగూడెం పోలీస్ స్టేషన్ తోటమూల దగ్గర గతంలో అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ లీడర్ అయినటువంటి ఇనుగంటి బలరాంబాబు అనే వ్యక్తి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఇంకా ప్రారంభం అయితే జరగలేదు. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో మోదుగుమూడి శ్రీనివాసు, కొంగల వినాయకరావు, ఇడుపులపాటి రాంబాబు అనే ఇలా ముగ్గురు వ్యక్తులు కూడా ఇందులో మోదుగుమూడి శ్రీనివాస్ అనే అతను 14వ తారీఖు రాత్రి 14/9/2025 రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సుత్తితో తీసుకొని కొట్టడం ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద ఇనగంటి మధుసూదనరావు అని అతను ఇచ్చిన ఫిర్యాదు మీద దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 128/2025 196 324 353 61 Class 2 read with 3 and 5 BNS ప్రకారం గంపలగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి మోదుగుమూడి శ్రీనివాసరావు, కొంగల వినాయకరావు, ఇడుపులపాటి రాంబాబు వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ సందర్భంగా నేను తెలియజేయండి ఏమనగా ఏవైనా ఈ స్థానిక నాయకులు కానీ లేకపోతే జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ విగ్రహాలు ఉన్నప్పుడు వాటి మీద మీకు ఎటువంటి అభ్యంతరాలన్నా ఉంటే వాటిని చట్టపరంగా వాటి పరిష్కారానికి కృషి చేయాలి తప్ప వాటిని ధ్వంసం చేయడం ద్వారా అక్కడ స్థానికంగా కానీ ఈ శాంతి భద్రతలకు సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఆ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం లేకపోతే ప్రజల మధ్య విద్వేషానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి ఏమైనా కార్యక్రమాలు ఉంటే చట్టపరంగా పరిష్కరించాలి తప్ప మీరు ఈ విగ్రహాల మీద ధ్వంసానికి కానీ లేకపోతే వేరే విధంగా చర్యలకు పాల్పడినట్లయితే అవి చట్టపరంగా నేరం. వాటిని కేసులు రిజిస్టర్ చేసి అటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించి ఇటువంటి చర్యలు పాల్గొనకుండా చట్టపరంగా పరిష్కారానికి కృషి చేయవలసిందిగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. దొరలు భూస్వాముల ఆగడాల నుంచి ప్రజలను చైతన్యపరిచి రక్షించింది ఎర్రజెండా. విగ్రహ ధ్వంసం చేసిన వ్యక్తులు అరెస్ట్. పేదరిక నిర్మూలనే P4 లక్ష్యం. శిక్షణ కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.